క్రికెట్ ఆడుతూ సైడ్ ఇంబ్యాలెన్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఉందంటున్నాడు మ్యామ్. యాజ్ ఏ ఫిజియోగా మనం ఏం చేయాలంటారు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. నాకు ఎప్పటి నుంచో కొంచెం నీకు కూడా ఉందా? ఓకే, లెట్ us discuss about it. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అండి. ఎస్పెషలీ స్పోర్ట్స్ పీపుల్లో రైట్ అండ్ లెఫ్ట్ ఇంబ్యాలెన్సెస్ అనేవి నోటీస్ చేస్తాం. యాక్చువల్గా ఇది అందరికీ ఉంటుంది, కానీ స్పోర్ట్స్ పర్సన్కి ఏంటంటే దే పుట్ దేర్ మ్యాక్సిమం ఎఫర్ట్ ఇన్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ డిస్పైట్ ఆఫ్ దాట్ దే హ్యావ్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ డామినెంట్గా ఉండడం, ఇంకో పార్ట్ సహకరించకపోవడం. దీనికి యాక్చువల్గా కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ అసెస్మెంట్ బాగుండాలి. అసెస్మెంట్ బాగున్నప్పుడు మాత్రమే మనం బెటర్గా అడ్వైస్ చేయొచ్చు. దీనికి అశ్విని ఫిజియోథెరపీలో లేటెస్ట్ ఏఐ అసిస్టెడ్ డివైస్ ఒకటి ఉందండి. దాన్నే పోస్చర్ అసెస్మెంట్ అని అంటాం. దాని మీద నిలబడినప్పుడు మీ కుడి కాలికి ఎడమ కాలికి ప్రెషర్ డిస్టర్బెన్స్ ఎలా ఉంది, ఎంత ఉంది, అలాగే జాయింట్స్ అన్నిటికీ ఎలా పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది డీటెయిల్ అనాలిసిస్ ఉంటుందండి. ఇది స్పోర్ట్స్ పీపుల్కే కాదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను నా దగ్గర ఉన్న ప్రతి పేషెంట్కి సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ ఎలాగో ఇది కూడా పీరియాడికల్గా అట్లీస్ట్ 1 yearకి వన్స్ పోస్చర్ అసెస్మెంట్ చేసుకోమని చెప్తాను. ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా వరకు చాలా సమస్యల నుంచి రాకుండా కాపాడుతుందండి. ప్లీజ్ call us to know more about posture assessment.